హాయ్. హాయ్, హలో, నమస్తే. మా రాజమండ్రి రుచిలోకి స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారండి? ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఏంటంటే మినువులతో మినప సున్నుండ్లు చూద్దాం రండి. దానికి కావాల్సిన బెల్లం, కొంచెం బియ్యం, మినువులండి, నల్ల మినువులు కేజీన్నర. దీనికి పావు కేజీ బియ్యం సరిపోతాయి. కేజీన్నరకి పావు కేజీ. ఎర్రగా వేయించుకోండి, చిన్న మంట మీద వేయించుకుని ఏగయ్యలేదో ఇలా చూసుకోవాలి. ఇలా కొంచెం నలిపి చూసుకుంటే లోన ఎర్రగా ఉందా బద్ద చూసుకుని వేయించేసుకోవాలి. బెల్లం చితికి కొట్టి కేజీన్నర బెల్లం పడుతుందండి. సమానంగా తగ్గించొద్దు. దాన్ని కొంచెం తిరగల్లో వేసి పొట్టు తీయడానికి కొంచెం అలా తిప్పితే చాలు. ఎక్కువ శ్రమ ఏం కాదు. చూసారా, పొట్టు చక్కగా వచ్చేస్తే దాన్ని చెరిగేసుకుని పప్పు చేసుకోవడమే. పెద్ద శ్రమ ఏమి ఉండదండి. ఒక 10 నిమిషాలు, పావు గంట మహా అయితే చేసి, పిల్లల సెలవులు కదా, వేసవి సెలవులు, ఇంట్లో ఉంటారు, చక్కగా హైజీనిక్ ఫుడ్ పెట్టండి. పిల్లల ఆరోగ్యం కొరకు శ్రద్ధగా చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మినపసున్ని చాలా మంచిది పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి. సరే, పప్పు చెరిగేసి చక్క నీట్గా పప్పు తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసేయడమే. పెద్ద పనేం కాదు. కావాలంటే ఒక అర కేజీ చేసుకోండి, ఎక్కువ కాకుండా, పోని శ్రమ అనుకుంటే. కానీ చేస్తే మంచిది. ఇంట్లో పావు కేజీ బియ్యం వేయించేసాను. అది ఇది కలిపి మిక్సీలో వేసేయడమే. ఎర్రగా వేయించాలండి బియ్యం కూడా. అంటే అంగిటికి అంటుకుంటుంది కదా, అంటుకోకుండా. ఉట్టి మినువులు అయితే అంగిటికి అంటుకుంటుందని. బాగా మెత్త పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా, చూసారా, అంత మాత్రం చాలు. మిక్సీలో వేసి తీసేసి బెల్లం చితక కొట్టుకున్నాం కదా, అది దీంట్లో కలిపేద్దాం. అక్కడక్కడ ముక్కలు ఉంటాయి కాబట్టి మరొకసారి మిక్సీలో వేసుకుంటే అయిపోయాయి. చూసారా, పౌడరు బాగా మెత్తగా కాలేదు, కొంచెం బరగ్గా చేసుకోవాలి. మెత్తగా ఇష్టపడేటట్టు అయితే మెత్తగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. మీ బయట కొన్నాయి లా కాకుండా ఇంట్లో ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. బెల్లం కలిపేసుకుని కేజీన్నర బెల్లం సమానంగా పడుతుంది. కేజీ అయితే కేజీ బెల్లం. గాను నూనెతో చుట్టుకోవచ్చు, నెయ్యితో చుట్టుకోవచ్చు. నేను నెయ్యితో చుట్టాను. ఒకవేళ నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వుల నూనెతో చుట్టచ్చు. వండలు చుట్టుకొని, లేకపోతే పిండి చేసేసి పక్కన పెట్టుకుని కొంచెం చుట్టుకున్నా మీకు నిలవ ఉంటుంది. పిండిది ఒక 6 నెలల పాటు నిలవ ఉంటుంది. నెయ్యి కొంచెం కాసుకుందాం, అంటే వేడెక్కాలి, కాసే ఎక్కర్లేదు. బాగా వేడిగా అయిన తర్వాత ఆ వేడి నెయ్యి వేసి చుడుతూ ఉండాలి. నెయ్యి చల్లగా అయిపోతే ముద్ద అవ్వదు, ఉండ అవ్వదు, మీకు విడిపోతుంది ఉండ. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో వేడి కొంచెంగా అలా చుట్టుకుని, సరే, చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి చేసి పెట్టండి. సెలవులు, ఇంట్లో ఉంటారు పిల్లలు, బయటికి వెళ్ళి పిజ్జాలు అవి తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీరు ఇంట్లో చక్కగా తయారు చేసి పిల్లలు పెట్టండి. ఎక్కువ టైం ఏం పట్టేది, పెద్ద శ్రమ పడిపోక్కర్లేదు. చాయ్ మినువులు అయితే బాగోవండి, టేస్ట్గా ఉండవు. చాయ్ మినువుల కంటే నల్ల మినువులు తెచ్చుకొని చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రుచి వేరు, చాలా కమ్మగా ఉంటాయి. సరే, వండలు అయిపోయిందండి. సరే, చాలా హెల్తీ ఫుడ్. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చక్కగా అయింది. మీకు కావాల్సిన సైజులో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.